హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగింపు చర్చించిన ముఖ్య అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కగానే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడంపై పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే టీడీపీ ఎమ్మెల్సీ వర్గ వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలతో విజయవాడలో ఎన్జీఓ భవన్లో జరిగిన సమావేశపు సంక్షిప్త వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 115 తక్షణమే రద్దు చేయాలని అయితే కోరడం జరిగింది. సమాంతర మాధ్యమాన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. దీనికి అనుగుణంగా నమోదు సంఖ్యను బట్టి ప్రభుత్వ ఉత్తర్వులు 53 ప్రకారం వర్క్ అడ్మిషన్ జరగాలి, అడ్జస్ట్మెంట్ జరగాలనేది కోరడం జరిగింది. ఇక వర్క్ అడ్జస్ట్మెంట్ కంటే ముందు పదోన్నతులు కల్పించాలి, ప్రతి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు నిర్వహించాలి మరియు ఇతర సమస్యలపై అయితే చర్చించడం జరిగింది. సమస్యల వివరాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. త్వరలో విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి సమావేశం నిర్వహిస్తామని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. ఇక సమావేశంలో జీవో నెంబర్ 115 రద్దు, బోధనేతర కార్యక్రమాల తొలగింపు, తెలుగు మాధ్యమం కొనసాగింపు, ఉపాధ్యాయుల పనిభారము, తెలుగు మాధ్యమంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై స్పష్టత, పురపాలక ఉపాధ్యక్షుల పదోన్నతుల బదిలీలు, పోస్టుల ఉన్నతీకరణ, అలాగే జీపీఎఫ్ సౌకర్యము, ఇక విజయవాడ నగర పాలక పరిధిలో ఎస్టీయూ పోస్టుల ఉన్నతీకరణ, 2003 డిఎస్సి ఉద్యోగులకు పాత పెన్షను, స్పోర్ట్స్ మ్యూచువల్తో పాటు సాధారణ ఉపాధ్యాయులకు అంతర్జిల్లా బదిలీలు, ఇక 1 లక్ష దాకా డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు, ఇక జీవో నెంబర్ 1-2లకు సమానంగా అధికారాలు, అలాగే +2 పాఠశాలల సమస్యలు, తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి వర్తింపు, సర్వీసు రూల్స్, జేఎల్ పదోన్నతులు, పని సర్దుబాటులోని లోపాలు, సిలబసు, పరీక్ష విధానం, బోధనేతర సిబ్బంది సర్దుబాటు, జిల్లా యూనిట్గా కార్యాచరణ, కారుణ్య నియామకాలు, అలాగే ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సులు అమలు, కేజీబీవీ సమస్యలు, ఇక ఉద్యమాల సందర్భంగా పెట్టిన కేసుల ఉపసంహరణ తదితర అంశాలపై చర్చించడం జరిగింది, ప్రాతినిధ్యం చేయడం జరిగింది. సో విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడిచేటప్పటికీ మంత్రి గారి సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వం మారినప్పటికీ ఉపాధ్యాయుల పరిభారంతో ఏమాత్రం మార్పు లేదని తెలపడం జరిగింది. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మంత్రి గారితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన పరిష్కారంతో రావాలని, జీవో నెంబర్ 117 తప్పక రద్దు చేస్తామని, తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వానికి సంఘాలకు వారధిగా పనిచేసి సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తామని అయితే తెలియజేయడం జరిగింది.